హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిలశ్రీ. ఈరోజు నేను మీకు రైస్లోకైనా రోటీస్లోకైనా ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి, సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ముందుగా దానికోసం మనం ఇక్కడ ఒక బాండీ అనేది పెట్టుకొని దానిలో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ని స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోండి. అండ్ అలాగే 2 మీడియం సైజ్ టమాటోస్ని స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోండి. టమాటో అనేది ఎక్కువ వేసుకుంటే పులుపు అనేది ఎక్కువ వచ్చేసి కర్రీ టేస్ట్ అనేది అసలు బాగోదండి. మష్రూమ్ కర్రీలోకి టమాటో తక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది, ఆనియన్స్ అనేవి ఎక్కువ ఉండి. సో ఇది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండ్ అలాగే మీ టేస్ట్కి సరిపోయేటట్టు ఉప్పు, అలాగే ఇందులో ఫ్రై కారం అని ఉంటుందండి, అది వాడుకుంటే మష్రూమ్ కర్రీ అనేది ఇంకా టేస్ట్గా ఉంటుంది నార్మల్ కారం కన్నా. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా అనేది వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలతో పాటు మసాలా అనేది ఫ్రై అవ్వడం వల్ల కర్రీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. బట్ మసాలా వేసిన దగ్గర నుంచి మనం కంటిన్యూస్గా స్టీర్ చేసుకుంటూ సిమ్లో పెట్టుకునే ఉండాలండి, లేదు అంటే కింద బాండీకి అంటికిపోతుంది మసాలా అంతా. సో అదంతా కొంచెం మాడిపోయినట్టు అయిపోయి కర్రీ టేస్ట్ అంతా పోతుంది. సో దానివల్ల సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, అందులో ఉన్న వాటర్తో సరిపోతుంది. సో మొత్తం అంతా కొంచెం ఫ్రై అయిపోతుంది అన్నప్పుడు లాస్ట్ 5 మినిట్స్ ముందు ఒక 5 to 6 కాజూస్ అనేది కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ని ఆపేసుకొని చల్లార్చుకోండి గ్రేవీ కోసం. దాన్ని అది చల్లారుతున్న టైంలోనే మనం ఇక్కడ మష్రూమ్స్ అనేవి క్లీన్ చేసేసుకుందామండి. ఇక్కడ నాకు బటన్ మష్రూమ్స్ 200 గ్రామ్స్ అనేది నేను తీసుకున్నాను. మష్రూమ్స్ ఫ్రెష్గానే ఉన్నాయి కాబట్టి పెద్దగా ఎక్కువ టైం పట్టదండి క్లీన్ చేసుకోవడానికి. సో మొత్తం అంతా నీట్గా రుద్దుకొని క్లీన్ చేసేసుకోండి. మష్రూమ్స్ ఒకవేళ స్టాక్ అయితే నల్ల నల్లగా మచ్చల్లా ఉంటాయండి, వాటి కోసం పైన లేయర్ అనేది తీసేస్తే సరిపోతుంది. సో మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి మళ్ళీ వాటిని సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకుంటే ఇంకా ఏమైనా ఉన్నా కూడా పోతాయండి. వీటిని రుద్ది క్లీన్ చేసుకొని మళ్ళీ వాటర్ అనేది చేంజ్ చేసుకోవాలి. అందులో ఒకవేళ సాల్ట్ కానీ లేదు అంటే పసుపు ఏదైనా మిక్స్ చేసుకొని మళ్ళీ వాటర్లో మనం క్లీన్ చేసుకొని కర్రీ కోసం కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకుందాం. కానీ మష్రూమ్స్ అనేవి మరీ చిన్న ముక్కలుగా కట్ చేస్తే అది ఇంకా వాటర్ అనేది పోయి ఇంకా చిన్నగా అయిపోతాయండి. సో మధ్యలోకి అంటే ఒక చిన్న సైజ్ మష్రూమ్ని 4 పీసెస్లా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో మొత్తం అన్నీ అలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. సో ఇంతట్లో గ్రేవీ అనేది చల్లారిపోతుంది కాబట్టి అది మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ అనేది చేసేసుకోండి. ఎక్కడ బరక అనేది లేకుండా కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేసుకొని మొత్తం అంతా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ మనం ఇందాక గ్రేవీ పెట్టుకున్న బాండీలోనే లైట్గా ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసుకొని లైట్గా జీలకర్ర వేసుకున్న తర్వాత ఈ మష్రూమ్స్ అనేవి హైలో పెట్టుకొని టాస్ చేసుకుంటే వాటర్ అనేది అంత ఎక్కువ ఎగిరిపోదండి. సో కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది, మష్రూమ్ ఫ్లేవర్ అంతా అంత ఎక్కువ పోదు. సో ఆ హైలో పెట్టుకొని మొత్తం అంతా నీట్గా టాస్ చేసుకోండి, మొత్తం అంతా బాగా ఫ్రై అవుతుంది అప్పుడు. సో హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల వాటర్ అనేది అంత ఎక్కువ బయటకు వచ్చేదండి. సో అలానే ఉంటుంది, మష్రూమ్స్ ఫ్లేవర్ కూడా అందులోనే పడుతూ ఉంటుంది. సో కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్న గ్రేవీ అనేది ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సో అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకోండి మీ థిక్నెస్కి సరిపడా. కొంచెం అంటే గ్రేవీ అనేది పలచగా ఉంటే వాటర్ అయ్యాకర్లేదు, ఇక్కడ నాకు థిక్గా ఉంది కాబట్టి మళ్ళీ అందులోనే కొంచెం వాటర్ అనేది వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుంటున్నాను. మొత్తం మష్రూమ్స్ గ్రేవీ కలిపి బాగా ఉడకపట్టాలండి. ఒక 5 to 10 మినిట్స్ అనేది పడుతుంది ఆ ఉడకడానికి. ఉడికే టైంలోనే మనం టేస్ట్ అనేది చూసుకోండి, ఉప్పు కారం అది ఏమైనా సరిపోకపోతే ఇక్కడే అడ్జస్ట్ చేసుకుని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇది రైస్లోకి, బగారా రైస్, జీరా రైస్ ఇటువంటి రైస్ ఐటమ్స్లోకైనా రోటీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.